ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? ఆదాన్ మిథున రాశి ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. మిథున రాశి వారి గ్రహ గోచార ఫలితాలు, వారికి వచ్చే హైలైట్ ఫలితాలు చూసినప్పుడు లాభ వ్యయస్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. తదనుగుణంగా ఆదాయం 5, వ్యయం 5గా కొనసాగుతుంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6గా కొనసాగుతుంది. ఇక ప్రధానాంశాలు చూసినట్లయితే వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీలు కాక తప్పదు. వ్యాపారాల్లో ఆశించిన విధంగా ఫలితాలు రావు. రావలసిన బాకీలు వసూలు కావు. విద్యార్థుల విద్య విషయంలో అధిక శ్రమ తప్పదు. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చినా కాలయాపనే చేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు బిల్లులు ఆలస్యం కావడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి కావలసిందే. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారడం ప్రధాన వృత్తిగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో గొడవలు ఎక్కువ జరుగుతాయి. బంధువర్గం వారితో ఆకస్మిక కలహాలు, నూతన స్త్రీ పరిచయాలు పెను ప్రమాదంగా మారతాయి. ఊహించని సంఘటనలు, పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తాయి. వివాహ విషయాల్లో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆరోగ్య విషయంలో గతం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోక తప్పదు అనే విషయం బోధపడుతుంది. ఈ మిథున రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం అదృష్టవారాలు. ఈ సంవత్సరం అవకాశం ఉన్నప్పుడల్లా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆయా సంబంధిత క్షేత్ర దర్శనాలు చేసుకోవడం మంచిది. తద్వారా మీకు సుఖ ఫలితాలు, శుభవంతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.